లక్ష్మాచారి. ఇంటి పేరు? సూర్యుడు. మీ మమ్మీ నాయన పేరు ఏం పేరు? గోవిందమ్మ జానకరావు. గోవిందమ్మ జానకరావు. జానకిరావులు. మీ తాత పేరు? చలమయ్య. ఆ? చలమయ్య. చలమయ్య. మీ తాత ఫస్ట్ నుంచి ఇక్కడనే ఉండా? ఇక్కడే ఉంది. ఇక్కడనే ఉండా? మీ తాత తోడు ఎంతమంది ఎనిమిదరు. తెలవదు. మీ తాతకి ఎంతమంది? ఇద్దరు కొడుకులు. ఏమేమి పేర్లు? ఒక ఏరయ్య, ఒక జానకయ్య. ఏరయ్య, జానకయ్య. జానకయ్య. మళ్ళీ ఏరయ్యకి ఎంతమంది కొడుకులు? ఆయన ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు. ఏమేమి పేర్లు? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? రామచారి. రామాచారి. రామచారి. చలమయ్య. చలమయ్య. రామాచారి ఫస్టా? రెండో ఆయన పేరు? చలమయ్య. చలమయ్య. మూడో ఆయన పేరు? ఏరయ్య. ఫస్ట్ ఆయన భార్య పేరు ఏం పేరు? మరి ఆయనకి ఏమైనా పిలగాలా? ఫస్ట్ ఆయనకి ఏమైనా పిలగాలా? పిల్లగాల సంగతి తెలియదు, ఏది తెలియదు. చూడలేదు. చూడండి. రెండు ఆయన చూడలే. చిన్న ఆయన? చిన్న ఆయన కూడా చూడలే. చూడండి అని చెప్తే ముగ్గురిని చూడలే. వాళ్ళు ఈ ఊర్లో లేరాయిగా? మాదాపురం. ఏ ఊరు? మాదాపురం. వెళ్ళిపోయారా? ఇంకొక ఆయన? ఒక యాతకిలే. యాతకిల. అయితే ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే కొడుకు. ఏం పేరు? సూరోజు లక్ష్మణాచారి. ఆయనకి ఎంతమంది కొడుకులు? కొడుకు ఒక్కడే కొడుకు, ఆడపిల్లగాళ్ళు. నలుగురు ఆడపిల్లగాళ్ళు. కొడుకు పేరు ఏం పేరు? చెప్పినగా. ఏం పేరు? నా పేరు. నీ పేరేనా? నువ్వు ఒక్కనివేగా? మీ ఆడపిల్లగాళ్ళని ఏం పేర్లు వాళ్ళ పేరు? ఒక పేరు నారాయణమ్మ, ఒక పేరు రాంబాయి, ఒక పేరు శంకరమ్మ, ఒక పేరు లచ్చి. మా రాంబాయి అమ్మని ఎవరు ఇచ్చారు? గూడెం. ఏ గూడెం? అమృతగూడెం. ఇంకొక ఆమె పేరేం పేరు? నారాయణమ్మ. రెండో ఆమె పేరు? పాలెం. రఘునాథ పాలెం ఇచ్చారు. మూడో ఆమె పేరేం పేరు? లచ్చమ్మ. ఇంటికి యాతకల. యాతకెళ్ళ ఇచ్చారా? మీ అత్తగారు ఏ ఊరు? అన్నారం. ఎక్కడ? నాగులపాటి అన్నారం. అయితే మీకు దగ్గర సంబంధమేనా? దూరపుదేనా? అయితే దూరపు సంబంధం చేసుకున్నావు. నీకెంతమంది పిల్లగాళ్ళు? బిడ్డ, ముగ్గురు కొడుకు. ఏమేం పేర్లు? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? సీనయ్య, శేఖరయ్య. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయా? మనవాళ్ళు కూడా ఆడుకుంటారు. సీనయ్య పిల్లగాళ్ళు ఎవరు? సీనయ్య పిల్లగాళ్ళు ఆయన పాలాని ఉంటుండా? రెండు. ఎంతమంది పిల్లగాళ్ళు? ఇద్దరు. కాదు, సీనయ్యకి ఎంతమంది పిల్లగాళ్ళు? ఒక్కడుకో బిడ్డ. వాళ్ళ పేర్లు ఏం పేర్లు? రెండో ఆయన శేఖరా? వాళ్ళ పిల్లగాళ్ళ పేర్లు ఏం పేర్లు? మూడో ఆయన పిల్లగాళ్ళ పేర్లు? అమ్మాయి